హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య నాలెడ్జ్ హబ్. నేను మీ లావణ్య. ఈ రోజు మనం 10th క్లాస్ బయాలజీ సిరీస్ లో చాప్టర్ 1 లైఫ్ ప్రాసెసెస్ గురించి నేర్చుకుందాం. లైఫ్ ప్రాసెస్ ముందు డెఫినేషన్ చూద్దాం. ఏ లైఫ్ ప్రాసెస్ ఈజ్ ఎనీ యాక్టివిటీ దట్ లివింగ్ ఆర్గానిజం డూ టు స్టే అలైవ్ అండ్ ఫంక్షన్ ప్రాపర్లీ. ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. ఈ భూమిపై ఎన్నో జీవులు ఉన్నాయి కదా, అవన్నీ బ్రతకడానికి కారణం ఏంటి అసలు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు తెలుసుకుందాం. ముందు కారణం ఏంటో తెలుసుకునే ముందు అసలు జీవులు ఏంటి, జీవుల పేర్లు ఏంటి మనం తెలుసుకుందాం. ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్. అయితే ఇవన్నీ జీవించడానికి కొన్ని ముఖ్యమైన పనులు రోజు మన శరీరంలో జరుగుతూనే ఉండాలి. వాటినే లైఫ్ ప్రాసెస్ అంటాం, తెలుగులో జీవక్రియలు. అయితే ఈ జీవక్రియలు ఎప్పుడు జరుగుతాయి? టైం ఉంటదా వీటికి? అసలు టైం అంటూ ఉండదు. ఎందుకంటే ఈ జీవక్రియలు మన శరీరంలో నిత్యం జరుగుతూనే ఉండాలి. అయితే సపోజ్ మనం నిద్రపోతూ ఉంటాం, అప్పుడు ఈ క్రియలు జరగకుండా ఆగిపోతాయా? లేదు, జరగాలి. మనం నిద్రపోయినా మనం ఏ పని చేసినా క్రియలు జరుగుతూనే ఉండాలి. అవి కూడా నిద్రపోయి రెస్ట్ తీసుకుంటే ఇంక మన పని అంతే. ఇప్పుడు అసలు ఈ లైఫ్ ప్రాసెసెస్ ఎన్ని, ఈ జీవక్రియలు ఎన్ని? చాలా ఉంటాయి, కానీ మనం ప్రధానంగా 4 మాత్రమే చదువుతాం. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ న్యూట్రిషన్. సెకండ్ రెస్పిరేషన్. థర్డ్ వన్ ట్రాన్స్పోర్ట్. ఫోర్త్ వన్ ఎక్స్క్రిషన్. ఇప్పుడు తెలుగులో చూద్దాం. న్యూట్రిషన్ అంటే ఏంటి? పోషణ. రెస్పిరేషన్ అంటే ఏంటి? శ్వాసక్రియ. ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? రవాణా. ఎక్స్క్రిషన్ అంటే ఏంటి? విసర్జన. ఇప్పుడు మనం ఫస్ట్ న్యూట్రిషన్ ఏంటో తెలుసుకుందాం. న్యూట్రిషన్ అంటే ఏంటి? ఇది ఏ విధంగా మన శరీరంలో పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పోషణ అనేది మన శరీరానికి కావలసిన ఫుడ్ తీసుకొని దాని శక్తికి మరియు పెరుగుదలకు ఉపయోగిస్తుంది. ఇంకా దీన్ని మనం న్యూట్రిషన్ లెసన్ లో డెప్త్ గా చెప్పుకుంటాం. సెకండ్ వన్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ అంటే ఏంటి అసలు? రెస్పిరేషన్ ఓన్లీ శ్వాసకు మాత్రమేనా? కాదు. రెస్పిరేషన్ ఫుడ్ తీసుకొని దాన్ని బ్రేక్ చేసి మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఎనర్జీ ఏంటి? ఏటీపీ. ఏటీపీ అంటే ఏంటి? ఏటీపీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్. దీనిలో ఇంకా మనం ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్, అసలు రెస్పిరేషన్ ప్రాసెస్, హ్యూమన్ రెస్పిరేషన్, ఇవన్నీ మన రెస్పిరేషన్ లెసన్ లో చెప్పుకుంటాం. అయితే థర్డ్ వన్ ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా. ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటాం, ఆహారంలో న్యూట్రియంట్స్, ఇంకా ఆక్సిజన్, హార్మోన్స్, ఇవన్నీ ఒకదానికి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. అలా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఏదో ఒక వ్యవస్థ పని చేయాలి కదా, అదే ఈ ట్రాన్స్పోర్ట్. దీన్నే సర్క్యులేటరీ సిస్టమ్ అని కూడా అంటాం. ఇంకా దీనిలో మనకి మేజర్ టాపిక్స్ ఉంటాయి. హార్ట్, బ్లడ్ వెజల్స్, ఇవన్నీ మనం ట్రాన్స్పోర్ట్ లెసన్ లో తెలుసు. ఫోర్త్ వన్ ఎక్స్క్రిషన్. దీని పని ఏంటి? మన శరీరంలో, మన బాడీలో వేస్ట్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, ఆ వేస్ట్ అంతా రిమూవ్ చేస్తుంది. ఆ రిమూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనిలో మనకి మేజర్ టాపిక్స్ ఉంటాయి. కిడ్నీ అని, యురైనరీ బ్లాడర్ గురించి, యురేటర్ గురించి, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. ఎప్పుడు విసర్జన లెసన్ చెప్పుకున్నప్పుడు ఇవన్నీ తెలుసుకుంటాం.
ఇంతవరకు మనం చెప్పుకున్న టాపిక్ అర్థమైంది కదా? అర్థమైంది మ్యామ్, కానీ జీవక్రియలు జరగకపోతే ఏం జరుగుతుంది? చాలా మంచి ప్రశ్న. దీని